హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనందన్ 1213. నేను పావని. ఈరోజు నేను బీరకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనిని బ్యాచులర్స్ అయినా సరే ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇవి చిటపటలాడిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా కలుపుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటో పీసెస్ యాడ్ చేసుకోవాలి. దీనిని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకోవాలి. ఇందులోకి టేస్ట్కు సరిపడినంత ఉప్పు, చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. టమోటోస్ బాగా మెత్తగా అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కారం యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని సిమ్లో 5 మినిట్స్ ఉంచాలి. దీనిలోకి వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. దీనిలో నుండే వాటర్ చాలా రిలీజ్ అవుతాయి. ఇందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు సిమ్లోనే వదిలేయాలి. వాటర్ అంతా ఎగిరిపోయి కూర దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కూర అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.